ధర్మస్య మూలం సత్యం కర్మస్య ఫలం నిత్యం జన్మ మృత్యు చక్రబంధం ఇది గరుడ పురాణ సరం శరణం వరణం సంయం శరణం వరణం సంయం శరణం వరణం సంయం శరణం వరణం సంయం మంచి చేసిన మనిషికి వైకుంఠ ద్వారం తెరుచును విష్ణుదూతల స్వాగతం బంగారు రాతం సంభ్రమం శ్రీహరి పాదం చెరుచును శాశ్వత ఆనందం కలుగును శరణం గత ఎపిసోడ్లో పక్షీరాజైన గరుత్మంతుడు మానవుల మరణం తరువాత ఆత్మ ప్రయాణం గురించి శ్రీమహావిష్ణువును ప్రశ్నించాడు. ఆ సర్వేశ్వరుడు మరణ సమయంలో జీవుడెలా ఉంటాడో అప్పుడు చేయవలసిన పవిత్ర కర్మలేమిటో వివరించడం ప్రారంభించాడు. ఓ పక్షేంద్ర, పుత్రహీనులకు సద్గతులుండవు. పుత్రపౌత్రులే ఆ వ్యక్తి ఆత్మని పరలోకంలో మోస్తారు. మరణం ఆసన్నమైనప్పుడు ఆ వ్యక్తిని పేడతో బాగా అలికిన భూమిపై తిలలను దర్భలను పరిచి వాటిపై పరుండబెట్టాలి. భూమిపై జలంతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసి దానిపై ఆ వ్యక్తిని పడుకోబెట్టాలి. ఈ మండలంలో దేవతలు ప్రకాశిస్తుంటారు. తిలలు నా చెమట నుండి పుట్టినవి. తిలలను ప్రయోగిస్తే అసుర దానవ దైత్యగణాలు పారిపోతాయి. తిలదానం స్వర్ణదానం వలె పుణ్యశాలిని. ఇది పాపాలను నశింపజేస్తుంది. తులసి, బ్రాహ్మణుడు, విష్ణువు, గోవు, ఏకాదశి వ్రతం, దర్భలు ఈ 6 ముక్తినిచ్చు సాధనాలు. తులసి మొక్క దగ్గర ప్రాణాలు విడిచిన వారికి యమధర్మరాజు దూతల భయం ఉండదు. మరణాసన్న వ్యక్తి చేత లవణదానం చేయిస్తే వారికి స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. మృత్యువే కాలం. ఆ సమయం రాగానే దేహం నుండి ప్రాణం విడివడిపోతుంది. యమదూతలు మృతి చెందుతున్న వ్యక్తికే కనిపిస్తారు. వారు శరీరం నుండి ప్రాణాన్ని లాగుతారు. అప్పుడు ప్రాణం అతి బలవంతం మీద కంఠం దాకా వచ్చి మొరాయిస్తుంది. శరీరంలో వాయువు ప్రకుపితమై ఇంధనం లేకుండానే అగ్ని ప్రజ్వరిల్లిపోతుంది. అబద్ధమాడని వారికి మృత్యు సుఖపూర్వకంగా ఉంటుంది. పాపాత్ములు భయంతో ప్రాణాలు విడుస్తారు. ఓ స్వామి, నరకంలో శిక్షలు అనుభవించిన తరువాత జీవుడు మళ్లీ జన్మించేటప్పుడు ఆ పాపాలు వెంట వస్తాయా? అవను గరుత్మంత. మహాపాపాలకు నరకంలో శిక్ష అనుభవించి కూడా మిగిలిన పాపఫలం వల్ల రాబోయే జన్మలో ఆయా రూపాలను పొందుతారు. దాననే కర్మ విపాకం అంటారు. శ్రద్ధగా విను. బ్రాహ్మణుని గాయపరచువాడు క్రిమిగా,
గోహత్య చేసినవాడు కుష్ఠరోగి అవుతాడు. మద్యపానం చేసేవాడు నల్లటి పళ్ళు గలవాడిగా, ఇతరులకు పెట్టకుండా తినేవాడు గళగండ రోగి అవుతాడు. బంగారాన్ని దొంగిలించినవాడు పుప్పిగోళ్లతో, అన్నం దొంగిలించినవాడు ఎలుకగా పుడతాడు. నీరు దొంగిలించినవాడు పక్షిగా, పండ్లు దొంగిలించినవాడు కోతిగా పుడతాడు. అబద్ధపు సాక్ష్యం చెప్పినవాడు మూగవాడు, పుస్తకాలు దొంగిలించినవాడు గుడ్డివాడు అవుతాడు. విషం పెట్టి చంపినవాడు పిచ్చివాడిగా, ఇళ్లను తగలబెట్టినవాడు బట్టతలవాడిగా పుడతాడు. విషం ద్వారా ఆత్మహత్య చేసుకున్నవాడు నల్లత్రాచుగా, గురువును అవమానించినవాడు బ్రహ్మరాక్షసుడిగా పుడతాడు. అబద్ధాలు చెప్పేవాళ్లు రౌరవ నరకంలో పడతారు. ఇది నిప్పుల కొలిమిలా ఉంటుంది. అక్కడ నేల నిప్పుల కొలిమిలా మండుతూ ఉంటుంది. పాపాత్ములు అందులో పరుగులు తీస్తుంటారు. ఈ నరకయాతనల నుండి తప్పించుకుని యమలోక మార్గంలో ప్రయాణించడం ఎంత కష్టమో తెలుసా? వచ్చే ఎపిసోడ్లో యమలోక మార్గ ప్రయాణం.